ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన అవసరతల కోసం మీరు మమ్మల్ని సంప్రదించడం, ఒకరి కోసం ఒకరు ఈ విధంగా ప్రార్థన చేసే ఈ గొప్ప కృప దేవుడు దయచేసినందుకు ఆ దేవాది దేవునికి ఎనలేని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ అనే కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము భావిస్తున్నాం. అంతేకాదు, ఇది దేవుడు నా యొక్క జీవితంలో నన్ను ఆదరించాడు కనుక ఇదే ఆదరణ మరి అనేకులకి, దేవుని బిడ్డలకు కూడా కలగాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని దేవుడు మరి ఈ విధముగా ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఈ ఆదరణ అనే కార్యక్రమం ద్వారా మీరు కానీ ఆదరించబడినట్లయితే దయచేసి మాకు ఒక్క ఫోన్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాతో పంచుకోనండి. ప్రతి గురువారం ఈ కార్యక్రమాన్ని ఇదే సమయానికి మర్చిపోవద్దు. ఈరోజు మన పాఠం ఏమిటంటే సాత్వికత అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియబిడ్డలారా, యేసు ప్రభు ఒక మాట చెప్పారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని ప్రభు చెప్పారు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఒకవేళ సాత్వికులు అంటే బహుగా తగ్గించుకున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరిని నువ్వు చూడలేవు. నీ స్నేహితుల్లో కానీ, నీ బంధువుల్లో కానీ, తెలిసిన ఏ ఒక్కరిలో కూడా యేసు ప్రభువుకున్నంత సాత్విక మనసు, ఆ యొక్క తగ్గించుకునే మనసు ఈ భూమి మీద ఎవరిలోనూ కూడా నువ్వు చూడలేవు. ప్రభు చెప్పారు కదా, ధైర్యంగా చెప్పారు, నేను సాత్వికుడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొనండి, నా యొద్ద నేర్చుకోనండి అని ప్రభు వాగ్దానం చేశారు. యేసయ్య మనకి మాదిరి. ఎంతగా సాత్వికుడుగా అంటే ఎంతగా తగ్గించుకున్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. చూడండి ఎంత గొప్ప మాటో. దౌర్జన్యం నొందాడు, తర్వాత బాధించబడ్డాడు. ప్రభు నీ కోసం ఎంతగా మరి మనుషుల, మూర్ఖ తరపు మనుషుల చేత, మరి జ్ఞాన వివేచన లేని మనుషుల చేత ఆ దేవుడు చేసిన ఆ బిడ్డలే ఆయన మీద తిరుగుబాటు చేసి, ఆయనపై దౌర్జన్యం చేసి మరి ఎంతగా ఆయన్ని దుఃఖపెట్టారో, బాధ పెట్టారో, అయినప్పటికీ కూడా ఆయన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని అంతం చేయడం కానీ, విరోధులుగా జీవించిన వారిని నాశనం చేయడంలో ఆయన చేతకాని దేవుడు కాదు. కానీ మానవులు ఆయన బిడ్డలని ఆయనకు తెలుసు. మానవులు ఆయన సొత్తు అని, ఆయన వెలపెట్టి కొన్న జనాంగమని, మనందరి కోసం కూడా ఆ ప్రేమమయుడు తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని చెందించి మరి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక తండ్రి సన్నిధిలో కుమారుడు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, దేని ప్రియమైన బిడ్డలారా, మనుష్యుడిగా వచ్చినప్పుడు ఒకసారి తగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే, మరి మన కోసం 33.5 సంవత్సరాలు తగ్గించుకొని జీవించడం ఒక ఎత్తు అయితే, మరి చిట్ట చివరి ఘట్టం ఏమిటో తెలుసా, మన కోసము మరి సమస్త దౌర్జన్యాన్ని కూడా ఆయన అనుభవించాడు. నీవు చేసిన కేవలం నీ పాపం కోసం, నీవు చేసిన కేవలం నీ దోషం కోసం, నీవు చేసిన కేవలం నీ అతిక్రమం కోసం యేసు ప్రభు తను తాను తగ్గించుకొని నీవు పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఏనాడైనా ఆలోచన చేసావా? ఆయన నీ కోసం సిలువలో దౌర్జన్యం పొందాడని, ఆయన నీ కోసం సమస్త వ్యతిరేకతను భరించాడు అని, ఆయన నీ కోసం తగ్గించుకొని మౌనంగా నీ కోసం ఉన్నాడు. ప్రియబిడ్డ, నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఆయన నీ కోసం ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఏంటి ఆ మాదిరి అంటే, ఎలాగ తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఎవరైతే హెచ్చించుకుంటారో, ఎవరైతే గర్వపడతారో, ఎవరైతే వారిని వారు గొప్పవారు అనుకుంటారో, బైబిల్లో ఒక మంచి ముత్యము కంటే విలువైన ఒక మాట ఉంది, నాశనానికి ముందు గర్వం వస్తుందంట. ఒక మనిషి పడిపోవడానికి ముందు, ఒక మనిషి నాశనం అయిపోవడానికి ముందు తన జీవితంలో ప్రవేశిస్తుందంటే ప్రియబిడ్డలారా, గర్వం ఒక మనిషిని ఏమాత్రం హెచ్చించలేదు. గర్వం ఏమాత్రం ఒక మనిషికి మేలు చేయలేదు. గర్వం ఏమాత్రం కుటుంబాన్ని కట్టలేదు. నువ్వు దేన్ని చూసి గర్వపడినా సరే, నువ్వు నీ జీవితంలో నీ అందాన్ని చూసి గర్వపడినా, నీ డబ్బుని చూసి గర్వపడినా, నీ కులాన్ని చూసి గర్వపడినా, నీకు కలిగిన ఆస్తి మరి సంపదను చూసి నువ్వు గర్వపడినా, నీకు కలిగిన బంగారాన్ని చూసి గర్వపడినా, నీకు కలిగిన ఒకళ్ళ చదువు, నీ జ్ఞానం, నీకున్న డబ్బును బట్టి నువ్వు గర్వపడినా, అవి నిన్ను రక్షించలేవు. దేని ప్రియమైన బిడ్డ, దేవుని బిడ్డలారా ఆలకించండి. ఈరోజు నీ మనుషులందరూ కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? గర్వం. దేవునితో మాకు సంబంధం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళవలసిన పని మాకేంటి?
దేవుడిని ఆశ్రయించవలసిన మాకు పని లేదు, మాకు అన్నీ ఉన్నాయి సమృద్ధిగా. దేవుడు మాకు అక్కర్లేదు. దేవుడు నీలాంటి రోగులకు కావాలి, నీలాగా అప్పులో ఉన్న వాళ్ళకి కావాలి, లేకపోతే వారిలాగా సమస్యలతో ఉన్న వారికి కావాలి, కానీ మాకు ఎటువంటి సమస్య లేదు అని దేవుని ప్రియలారా దేవుడు చెప్తున్నాడు. మనం మట్టి మనుషులం, దేవుడు మనకు కావాలి. ఎంత బ్రతుకుని ఈ లోకంలో ఒక దినాన నీ జీవితం మరి మట్టి కుండలాగా ఒక దినాన పగిలిపోతుంది. సహోదరుడా, ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్ప వ్యక్తివని అనుకున్నా సరే ఒక దినాన ఈ మట్టి దేహం కూలిపోతుంది. చాలా జాగ్రత్త. ఈ మట్టి కుండ పగిలిపోతుంది, జాగ్రత్త. ప్రియబిడ్డ, దేన్ని చూసి గర్వపడడానికి, దేనిని చూసి నువ్వు అతిశయించడానికి ప్రపంచంలో ఏమీ లేదు. ఎందుకంటే ఈ లోకంలోకి నువ్వు వచ్చినప్పుడు ఏమీ తేలేదు. ఈ లోకం నుండి నువ్వు వెళ్ళినప్పుడు కూడా ఏమీ పట్టుకు వెళ్ళని ఈ లోకంలో దేని చూసి నువ్వు గర్వపడుతున్నావు? ఎవరిని చూసి గర్వపడుతున్నావు? నేను ఒక అధికారి ఉంటే అధికారిని చూసి, ఒక రాజకీయ నాయకుడు ఉంటే ఆయన్ని చూసి, ఒక గొప్ప అయినా ఎవరైనా ఉంటే వారిని చూసి గర్వపడుతున్నావా? గర్వం అనేది ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తుందో నిన్ను తగ్గించుకోలేవు. ఈ రోజుని అత్తయ్య దగ్గర కోడలకి తగ్గింపు కావాలి. ఒక అత్తగారుగా నువ్వు గర్వపడుతున్నావా? దేన్ని గురించి గర్వపడుతున్నావు? నీ కూతురు ఎంతో నీ కోడలు కూడా అంతే. కనుక దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు? నీ కుమారుడికి భారీగా నీ కోడలు వచ్చిందంటే, తన తల్లిదండ్రులను తనకు కలిగిన సమస్తాన్ని విడిచి నీ ఇంటికి కోడకు వచ్చిందంటే, ఒక అత్తగారుగా దేవుడు నీకు పాత్ర ఇచ్చాడు అంటే నీ కోడల ముందు నువ్వు తగ్గించుకోవాలి. ఒక్కోసారి ప్రేమించాలి. ఒక్కోసారి ఒకవేళ నీ అత్తయ్య కోప్పడింది అనుకో, ఒకవేళ కోడలుగా నువ్వు ఉన్నట్లయితే నీవు ధనికురాలు అయి ఉండొచ్చు, చదువుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఒకవేళ చదువుకుని నీ అత్తగారు తెలియక అజ్ఞానాన్ని బట్టి, ఒకవేళ తెలియక చేతకాని తనను బట్టి, లేకపోతే తన కలిగిన అసమర్థతను బట్టి ఒకవేళ నీకు విరోధంగా ఉంటే గర్వపడుతున్నావా? నా అత్తగారు ఎందుకు పనిచేయదండి, నా అత్తగారికి ఏమీ లేదండి, నేనే తెచ్చానండి, ఇదంతా నా వల్ల ఈ కుటుంబం నడుస్తుందని ఒక కోడలుగా గర్విస్తున్నావా? నీ కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? గర్వం. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, నీ అత్తయ్య ముందు ఎప్పుడైతే తగ్గించుకుంటావో ప్రియ సహోదరి, నీ కుటుంబంలో నెమ్మది ప్రవేశిస్తుంది. ఓ సహోదరుడా, నీ భార్య ముందు ఒకవేళ నీ భార్య కంటే హెచ్చించుకొని నీవు గర్వపడుతున్నావా? ఒకవేళ నీ భార్య కంటే ఎక్కువ చదువుకున్నావని, కానీ ఎక్కువగా జ్ఞానం ఉందని, ఎక్కువగా నీ భార్య కంటే నీకు ఎక్కువగా ఆస్తి ఉందని గర్వపడుతున్నావా? ఓ సహోదరుడా, నీ భార్య నీ శరీరం, నీ భార్యను గౌరవించినప్పుడే నీకు విలువ, నీకు గౌరవం, నీకు క్షేమం, నీకు ఆశీర్వాదం, నీ జీవితంలో సంతోషాన్ని నువ్వు అనుభవించగలవు. ఒకవేళ నీ భార్య ముందు నువ్వు హెచ్చించుకున్నట్లయితే ఈ సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు. దేవుడిచ్చిన ఎటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. నీ భర్త కంటే నువ్వు హెచ్చించుకుంటున్నావా? నీ భర్త తక్కువగా చదువుకున్నాడని, నీ భర్త నీకంటే రంగు తక్కువగా ఉన్నాడని, అందం తక్కువగా ఉన్నాడని, లేకపోతే నీ భర్త కంటే నీకే ఎక్కువగా ఆస్తి సంపద ఉందని, నీ తల్లిదండ్రులే గొప్ప చదువుకున్నారని, లేక నీ తల్లిదండ్రులే మరి ధన సంపన్నులని, ఏ విషయంలోనైనా వారి ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లయితే నీ తల్లిదండ్రులను బట్టి కానీ నీ రక్తసంబంధులను బట్టి నువ్వు హెచ్చించుకొని నీ భర్తను తగ్గిస్తున్నావా? బైబిల్ చెప్తుంది, నీ భర్త నీకు శిరస్సు. నీ భర్త ముందు నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే గౌరవిస్తావో, ఎప్పుడైతే నీ భర్తను ప్రేమిస్తావో అప్పుడే నీకు గౌరవం. ప్రియ సహోదరి, నీ భర్త ముందు తగ్గించుకోవడం నేర్చుకో. నీ భర్తపై విరోధమైన మాటలు ఒకవేళ మాట్లాడుచున్నట్లయితే దయచేసి ఆ మాటలు విడిచిపెట్టాయి. కుటుంబంలో తల్లిదండ్రులు చదువుకోకుండా మరి చదువుకోలేని స్థితిలో ఒకళ్ళు ఉండి వాళ్ళు కష్టపడి కూలి పని చేసుకుంటూ ఉన్నట్లయితే, ఆ కుటుంబంలో ఒక అమ్మాయినో అబ్బాయినో చదివిస్తున్నట్లయితే, ఆ డిగ్రీయో ఇంటరో లేకపోతే 10th చదువుతున్న వాళ్ళకి కొన్నిసార్లు గర్వం ప్రవేశిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్త. ప్రియ తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో నీ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు తిండి తగ్గించుకొని, వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని, వాళ్ళ సుఖాలను చంపుకొని కష్టార్జితం అంతా కూడా నీ చదువుకి వెచ్చిస్తున్నారు అంటే, నీ క్షేమం కోసం, నీ భవిష్యత్తు కోసం నేను మరి ఎంతో ఉన్నతమైన ఆశయాలతో వారు నేను ప్రోత్సహిస్తున్నారంటే, వారికి కలిగింది నీకు ఇస్తున్నారు అంటే వెచ్చించుకోమని కాదు, లెక్కలేనట్టు వారిని తీసేస్తామని కాదు. తగ్గించుకొని నీ ప్రేమను ఒక కుమార్తెగా కుమారుడిగా నీ తల్లిదండ్రులకు పంచుతావని. చదువు ఎక్కువ అయ్యే కొద్దీ కూడా నీలో తగ్గింపు రావాలి. నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్లే కొద్దీ కూడా నువ్వు తగ్గింపు రావాలి. ఒక ఉన్నతమైన స్థితి కలిగిన ఒక భర్త నీకు దేవుడు ఇచ్చినట్లయితే, నువ్వు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అమ్మగారంటే చులకన అలుసు అవ్వడానికి వీల్లేదు. నీ తల్లిదండ్రుల పట్ల కూడా నీకు తగ్గింపు కావాలి. ఒకవేళ నీకు నీ జీవితంలో ఎటువంటి ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చిన ప్రియ సహోదరుడా, సహోదరి, తగ్గించుకోవడం నేర్చుకో.
నీ యొక్క తల్లిదండ్రుల ముందు ఏ విధంగా తగ్గించుకోవాలో, నీ భార్య నీ భర్త ముందు ఏ విధంగా నువ్వు తగ్గించుకోవాలో నువ్వు నేర్చుకొని ఆ విధంగా జీవించినట్లయితే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియా సహోదరుడా, యేసుక్రీస్తే మనకి మాదిరి. బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాల్లో ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు. ప్రియబిడ్డలారా, చాలాసార్లు నీ జీవితంలో బెదిరింపులు వస్తున్నప్పుడు, నీకు విరోధంగా ఎటువంటి క్రియ జరుగుతున్నా సరే యేసయ్య ఒక మాదిరి చూపించారు. ఆయన బెదిరించలేదు. ఎంతమంది బెదిరించినా సరే, ఎటువంటి మాటల చేత ఎటువంటి క్రియల చేత బెదిరించినా ఆయన ఎవరిని బెదిరించలేదు. మనుషుల్ని బెదిరించి ఒకవేళ మనుషుల ముందు గట్టిగా మాట్లాడి నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ఒకవేళ మాటలు ఇసురుతూ ఇతరులను గాయపరుస్తూ నువ్వు ఒక గొప్ప వ్యక్తివని అనిపించుకోవాలనుకుంటున్నావేమో. జాగ్రత్త నీ జీవితంలో. ప్రియబిడ్డలారా, యేసయ్యను చూసి ఒక మాదిరి నేర్చుకో. యేసయ్య ఒక మాదిరి నీకు చూపించాడు కనుక ఆ మాదిరిని నువ్వు అనుసరించి నీ జీవితంలో. అసలు ఎలా తగ్గించుకోవాలో నాకు తెలియట్లేదంటే నువ్వు ఎవరిని చూడొద్దు. మంచి ప్రధాన కాపురైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎలా తగ్గించుకున్నారో ఆ విధంగా మనం తగ్గించుకోవాలి. దేని ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుంచి మనం చూసినట్లయితే ప్రభు మనకు ఒక బోధ కూడా నేర్పారు. నిన్ను ఎవరైనా ఒకవేళ ఈ చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఒకవేళ నేను ఎవరైనా నీ ఇంటి దగ్గర కావచ్చు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే నీ ఏదైనా ఒకవేళ నీ వెళ్ళిన చోట ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక మాట అంటే భరిస్తున్నావా, తగ్గించుకుంటున్నావా? వాళ్ళు నన్ను ఎందుకు అనాలి, అసలు ఆ కారణం ఏంటో తెలవాలి. దేవుడు చెప్పినాడు కదా, పగ తీర్చుకుంటున్నా పని. నువ్వు తగ్గించుకో. దేవుడు పగ తీర్చుకోవడం దేవుని పని. నీకు విరోధంగా ఎవరు ఎన్ని మాట్లాడుతున్నారో సమస్తము దేవుడు ఆలకిస్తున్నాడు. నీ కన్ను ఎంత కన్నీరు కారుస్తుందో, నీ హృదయం ఎంత వేదన పడుతుందో సమస్తం ఆయనకి తెలుసు. అనేక సార్లు ఒంటరిగా కన్నీరు కార్చడం దేవుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర ఉంటే ఎక్కడ నీ భార్య ముందు కన్నీరు విడిస్తే సిగ్గుపడి నీ బిడ్డలు చూస్తే ఏమనుకుంటారని కొన్ని ఒంటరిగా ఏడవడం, కొన్నిసార్లు ఆఫీసులో ఏడవడం, కొన్నిసార్లు పని చేసే చోట నువ్వు ఏడవడం దేవుడు చూశాడు. నీకు కలుగుతున్న హింస, నింద, అనేక సార్లు నీపై జరుగుతున్న దౌర్జన్యం ఎవరో చూడట్లేదు అనుకుంటున్నావా? నిన్ను చేసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు కన్నులు ఇచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన తప్పకుండా నీకు వచ్చి నిందను కొట్టివేస్తాడు. ఒకవేళ నేను ఎవరైనా ఎడమ చెంప మీద కొడితే మౌనంగా ఉండు. ఒకవేళ ఏదైనా నీ దగ్గర ఉన్నది పట్టుకెళ్ళిపోతే వెనకాల పరిగెట్టి నాది అని, ఒకవేళ నీ ఆస్తి కావచ్చు, నీ సంపద కావచ్చు, నీకున్న కలిగింది ఏదైనా కావచ్చు, నేను ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా నీకు తెలియకుండా దొంగిలించినట్లయితే ఆ తర్వాత నీకు తెలిసిన తర్వాత వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికో, కేసు పెట్టడానికో, లేకపోతే వాటిని తిరిగి పొందుకోవడానికి వారితో యుద్ధం చేయడానికి నువ్వు వెళ్ళొద్దు. తిరిగి దేవుడు నేర్పుతున్న పాట ఏమిటో తెలుసు. ఒకవేళ నీ నుంచి ఎవరైనా నీపై దౌర్జన్యం చేసి నీకు కలిగింది ఏదైనా సరే దొంగిలించినట్లయితే, దౌర్జన్యం చేసి నీ నుంచి ఏదైనా లాక్కున్నట్లయితే మౌనంగా ఉండు. నువ్వు పోగొట్టుకున్న దానికి 100 రెట్లు ఇచ్చే దేవుడు ఉన్నాడు. భయపడద్దు. అయ్యా, అది నేను కలిగిన ఒకే ఒకటి పోయిందయ్యా, ఇంకా నాకు ఎవరిస్తారయ్యా అని ఏడవలసిన పని లేదు. నువ్వు కలిగిన దానికి దేని ప్రియబిడ్డలారా ఏదైతే నమ్ముకున్నావో ఒకవేళ దానినే దుష్టుడు దొంగిలించినట్లయితే నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు దాన్ని తిరిగి మరొక విధంగా ఇవ్వగలడు. ఒకవేళ నీకున్న చిన్న జీవితాన్ని ఆ విషయాన్ని మీదే నువ్వు గురిపెట్టి నీకున్న చిన్న ఆయుష్ని వ్యర్థపరుచుకొని ఒకవేళ కోట్లమ్మట లేకపోతే గొడవలు పెట్టుకుంటూ మనస్పర్ధలు తెచ్చుకుంటూ కుటుంబాలు, బంధాలు, ప్రేమలు సమస్త ముక్కలు చేసుకుంటూ అవే శాశ్వతం అనుకుని వాటితో నీ జీవితం గడిపేసినట్లయితే ఒకరోజు నేడిస్తావు సుమా, అయ్యో చిన్న చిన్న వ్యర్థమైన ఈ లోకంలో నాతో రాని వాటి కోసం నేను వెళ్ళి నా విలువైన జీవితాన్ని అయ్యో వ్యర్థంగా గడిపేశానే అని ఆ దినాన ఏడవక మునిపే ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభు మనకు ఒక బోధ చేశారు, ఒక మంచి మాట చెప్పారు. సహోదరుడా, నిన్ను ఎవరైనా అప్పడిగితే ఒకవేళ ఉంటే ఇయ్యి. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం తగ్గించుకుంటావో నీ తగ్గింపుకు తగిన గొప్ప ప్రతిఫలం ఉంది. దేవుడు ఒక మంచి మాట చెప్పాడు, ఆయన నేను హెచ్చించే దేవుడు. ఒకడి హెచ్చింపు కానీ ఒకడు తగ్గాలన్నా ఒకడు హెచ్చబడాలన్నా
ఒకే ఒక్కని వల్ల సాధ్యం. ఎవరి వల్ల అంటే నిన్ను సృష్టించిన నీ దేవుని వల్ల, నిన్ను నన్ను సృష్టించిన పరమందున తండ్రి వల్ల మాత్రమే మనం హెచ్చించబడగలం. ఒకవేళ నీ అంతటి నువ్వు ఎదగాలని, హెచ్చించబడాలని, గొప్పవాడివైపోవాలని నీ ప్రయత్నాలు చేసినట్లయితే ప్రియ సహోదరుడా, సహోదరి, తగ్గించబడిపోతావు. చాలా జాగ్రత్త. నిన్ను ఎంతగా తగ్గించుకుంటావో దేవుని కోసం. ఒకవేళ ఎటువంటి నిందలు వచ్చినా సరే, ఎవడు ఎంత దేవుడు నమ్ముకుంటే మాత్రం అంత నోరు మూసుకొని ఊరుకోవాలా? చాలా చులకనైపోనండి, అలుసైపోనా, చాలా నన్ను హేళనగా చూడరు సమాజంలో అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను చాలా గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా. ఒకవేళ తగ్గించుకుంటున్నప్పుడు నువ్వు చేతగాని దాని వలె, చేతగాని వాడివిగానూ కనిపించవచ్చు లోకానికి. కానీ దేవుని దృష్టిలో అతి విలువైన వ్యక్తిగా దేవునికి కనిపిస్తున్నావు. సాత్వికత అనేది దేవుని దృష్టికి చాలా విలువ కలిగింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభు చెప్పారు. ఈ భూలోకంలో నువ్వు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం కలిగి ఉండాలంటే ఒకే ఒక మార్గం ఏమిటో తెలుసా? నువ్వు తగ్గించుకోవాలి. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో అంతవరకు కూడా ఈ లోకంలో ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోగలవు. సాత్వికత వల్ల, తగ్గింపు వల్ల ఏంటి నీకు ఒరిగేది? చాలాసార్లు అయ్యా తగ్గించుకున్నాను, యేసయ్య కోసం చాలా నిందలు పడ్డానండి, యేసయ్య కోసం చాలా అవమానాలు పడ్డానండి, చాలా ఆకలి దప్పులు భరించానండి. ఎంతగా తగ్గించుకున్నానంటే నోరు మెదపకుండా యేసులాగే గొర్రె పిల్లవలే తగ్గించుకున్నానండి మౌనంగా ఉండి. ఒకవేళ నువ్వు చెప్పగలిగినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా? ఈ భూలోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. తగ్గించుకునే వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీవే కాదు, నీ బిడ్డలు కూడా నీ యొక్క తగ్గింపును బట్టి నీ బిడ్డలు స్వతంత్రించుకుంటారు. చాలా దేవుని ప్రియమైన బిడ్డలారు, ఇది చాలా గొప్ప రహస్యం. ఇది ఈ భూలోకంలో ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో అంతగా హెచ్చించబడతావు. ప్రియ బిడ్డలారా, నువ్వు హెచ్చించబడాలి అంటే ఒకే ఒక ఆయన హెచ్చించగలరు, ఆయన దేవుడని చెప్పుకున్నాం. అయితే ఆయన ఎప్పుడు హెచ్చిస్తాడో, ఎక్కడ హెచ్చిస్తాడో, ఎలాగ హెచ్చిస్తాడో నీకు అర్థమవుదు. ఆయన నువ్వు చేసే పనిలో నిన్ను హెచ్చించవచ్చు, లేకపోతే నిన్ను సంపద పరంగా హెచ్చించవచ్చు, లేకపోతే నీకు ఆరోగ్యపరంగా హెచ్చించవచ్చు, కుటుంబ పరంగా హెచ్చించవచ్చు, సంతాన పరంగా హెచ్చించవచ్చు, అనేక విధాలుగా హెచ్చించవచ్చు దేవుడు నిన్ను. అటువంటి ఉన్నతమైన హెచ్చింపైన ఆశీర్వాదం నీ జీవితంలో కావాలి అంటే ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీనుడుగా, దీనురాలుగా ఉండడం నువ్వు నేర్చుకోవాలి. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన కాలమానం ఎప్పుడు కూడా తప్పు తిరగదు. ఆయన మార్గాల్లో కానీ, ఆయన క్రియలలో కానీ ఎప్పుడు కూడా ఆయన పొరపాటు చేయడు. నిన్ను హెచ్చించడానికి ఒక సమయం పెట్టాడు దేవుడు. నాకు తెలిసిన ఒక సహోదరి, అయ్యా నాకు ప్రమోషన్ కావాలి, 2 లక్షల రూపాయలు కానీ నేను ఒక లంచం పెట్టానండి ఒక ఆయనకి, ఒక 3 నెలల్లో నాకు ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ ద్వారా నా జీతం పెరుగుద్ది, నా స్టేటస్ పెరుగుద్ది, నాకున్న బాధ్యతలు మారుతాయి, అన్ని విషయాల్లో నాకు చాలా మేలు ఉంది, మరి ఏం చేయమంటారయ్యా అన్నప్పుడు మేము ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమని చెప్పారో తెలుసా? నేను హెచ్చించడం నా వల్లే, నువ్వు లంచం ఇచ్చుకోను, నీ యొక్క సొంత ప్రయత్నాలు చేసుకో, నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించు, నువ్వు హెచ్చించబడలేవు అని దేవుడు చెప్పిన మాట చెప్పినప్పుడు ఆవిడ డ్రాప్ అయిపోయింది. ప్రభువా సరే నువ్వే హెచ్చించేది కాబట్టి నువ్వే హెచ్చించిన ఆయన అని దేవునికి అప్పగించింది. సర్వోన్నతుడైన దేవునికి ఎప్పుడైతే అప్పగించిందో 3వ రోజున వచ్చిన ఫోన్ ఏమిటంటే లంచం లేకుండానే ఈవిని ఉన్నతమైన బాధ్యత కలిగిన ఉద్యోగానికి అపాయింట్ చేసినట్టు ఆర్డర్ వచ్చింది. 3 రోజులకి జీతం పెరిగింది, స్టేటస్ పెరిగింది, బాధ్యతలు మారినాయి. అంతేకాదు 5 పైసలు లంచం లేకుండా, అప్పులు పాలవకుండా, ఇబ్బంది పాలవకుండా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలోకి 3 రోజులు ఎక్కింది. ఇది ఈ మధ్య ఒక వారం క్రితం జరిగిన అద్భుతం. దేవుని ప్రియమైన బిడ్డ, నువ్వు హెచ్చించబడాలి అంటే కుట్రలు కుతంత్రాలు చేసి ఆడి మీద చెప్పి, ఈడి మీద చెప్పి, ఆడ మీద చెప్పి, ఏళ్ళ మీద చెప్పి నువ్వు గొప్పవాడివని అనిపించుకుందాం అనుకుంటున్నావేమో. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే ఇతరుల మీద బురద చల్లినంత మాత్రం నువ్వు గొప్పవాడు అవ్వలేవు. ప్రతి ఒక్కరితో కూడా నువ్వు సాత్వికమైన మనసును ధరించుకొని, ప్రతి ఒక్కరి పట్ల కూడా నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రవర్తించినట్లయితే నీ తగ్గింపుని, నీ సాత్వికతను దేవుడు చూస్తున్నాడు. తగిన కాలమందు, తగిన స్థలంలో, తగిన క్రియ ద్వారా
తప్పకుండా దేవుడు నేను హెచ్చిస్తాడు. కీర్తన గ్రంథం 147 అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, తగ్గించుకునడం ద్వారా తగ్గించుకున్న నీవు పడినట్లయితే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, దీనులను నేను లేవనెత్తుతానని. దేవుని ప్రియమైన బిడ్డ, నువ్వు దీనుడిగా సాత్వికుడిగా తగ్గించుకొని ఎప్పుడైతే నీ జీవితాన్ని సాగిస్తావో, పంతాలకి పౌరుషాలకి పట్టింపులకి గొప్పలకి పోయి గర్వానికి పోయి నువ్వు హెచ్చించుకోకుండా సమస్తము ప్రభుకు అప్పగించి ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఒకవేళ నువ్వు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీకు తెలిసిన ఎవరైనా కావచ్చు, ఒకవేళ పడినట్లయితే వారిని దేవుడు లేవనెత్తుతాను వాగ్దానం చేశాడు. నీవు తగ్గించుకున్న వ్యక్తివైతే నీ బిడ్డలు ఎక్కడైనా పడినట్లయితే నీ బిడ్డలను నిన్ను బట్టి లేవనెత్తే దేవుడు. ఓ సహోదరి, ఒకవేళ నీ బిడ్డలు ఎక్కడైనా పడిపోయినట్లయితే నీకు తెలియకుండా నీ నీతిని బట్టి నీ తగ్గింపును బట్టి నీ బిడ్డలను లేవనెత్తే దేవుడు. నా తల్లి చాలా ప్రార్థన చేసేది, చాలా తగ్గించుకునేది. నేను చాలా విషయాల్లో నేనైతే పడిపోయాను, కానీ ఒక దినాన దేవుడు నన్ను లేవనెత్తాడు. నేను దేవుడిని అడిగాను, దేవా నాలో ఏ యోగ్యత, ఏ ఎన్నిక, ఏ మంచితనం లేదు, నన్ను ఎందుకు లేవనెత్తమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు కొన్ని కారణాలు చెప్పారు. ఒకటి, నా కృపను బట్టి నేను లేవనెత్తాను అన్నాడు. రెండవదిగా ఆయన అన్నాడు కదా, నీ తల్లి నా సన్నిధిలో తగ్గించుకొని నీకోసం కన్నీరు విడిచింది కాబట్టి నీ తల్లి కార్చిన కన్నీరు నేను ఆలకించాను కాబట్టి నేను లేవనెత్తుతున్నానని దేవుడు నాతో చెప్పినప్పుడు నిజంగా ఒక గొప్ప మర్మం నేను కనుక్కున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన బిడ్డ, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నీ బిడ్డలను తప్పకుండా దేవుడు లేవనెత్తుతాడు. నేను మరీ చులకనైపోయానండి అనుకుంటున్నావేమో, ఎంత మాత్రమో కాదు. దేవుని ప్రియ బిడ్డ, నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా నువ్వు హెచ్చించబడతావు. నాకు తెలిసిన ఒక సహోదరి అందరి ముందు తగ్గించుకుంది, సంఘంలో తగ్గించుకొని అందరికీ పరిచయం చేసేది. ఆవిడ తగ్గింపుని చూసి అందరు లోకుగా తీసుకొని మంచినీళ్ళ దగ్గర నుంచి అన్నీ అందివ్వాలి, ఆవిడ అందరికీ అందివ్వాలి. అంతగా ఆవిడని తక్కువ చేసి అందరు కూడా అంత దాసురాలుగా మాట్లాడితే తుమ్మిన ఆవిడే కావాలి, దగ్గిన ఆవిడే కావాలి, దావతేస్తే ఆవిడే కావాలి, కింద ఇసుకరేణు వచ్చిందంటే ఆవిడే వచ్చి తోడాలి, ఇంకెవ్వరూ తోడరు. ఒక లైట్ వేయాలంటే ఆవిడే వేయాలి, ఫ్యాన్ వేయాలంటే ఆవిడే వేయాలి, ఎవరికి ఒళ్ళు అంగదు. అయితే చివరికి ఏం జరిగిందంటే తగ్గించుకుంది. తనకి ఒకే ఒక కుమార్తె, ఆ కుమార్తెకి పెళ్లి చేయడానికి ఏమీ లేదు. తగ్గించుకొని ఉచితంగా సేవ చేయడం వల్ల ఆ సేవ చేయించుకున్న వాళ్ళు కూడా ఏమీ ఇవ్వలేదు. ఈవిడ తగ్గింపును బట్టి ఉచితంగా ఫ్రీగా సేవ చేయించుకున్నారు. చివరికి ఏం జరిగిందో తెలుసా? తన ఒక్కగానొక్క కుమార్తెకి వివాహం కుదిరింది. ఉచితంగా నేను చేసుకుంటానని దేవుడు ఒక అబ్బాయిని పంపించాడు. అయితే పెళ్లి ఖర్చులకో భోజనం పెట్టడానికో, ఒకవేళ వివాహం అయితే అమ్మాయికి కంచం పెట్టి పంపించాలి కనుక ఏమీ లేదు తన దగ్గర. తన తగ్గింపును బట్టి అందరూ ఉచితమైన సేవ చేయించుకున్నారు, ఉచిత సేవ, ఫ్రీ సర్వీస్. చివరికి ఏమీ లేక దేవుని సన్నిధిలో గోజాడింది, దేవా నేను తగ్గించుకున్నాను నీకోసం, అందరి ముందు తగ్గించుకున్నాను, నాకు ఏం జరిగిందయ్యా అని కన్నీరు విడిచింది. దయగల దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంతమందికి అయితే సేవ చేసిందో, ఎంతమంది ముందు అయితే తగ్గించుకుందో వారందరితో దేవుడు మాట్లాడాడు. ఇదిగో తన కూతురు వివాహం జరుగుతుంది కదా, నీకెంతో సేవ చేసింది కదా, నీకు మనస్సాక్షి ఉంది కదా, ఆవిడికి నీకు కలిగిన దాంట్లో నుంచి ఒక గిఫ్ట్ తీసుకెళ్ళి అని ఎంతమందికి అయితే ఈవిడ సేవ చేసిందో వారందరి హృదయాల్లో కూడా దేవుడు కదిలింపు కలుగజేస్తూ ఆవిడికి ఎవరితో చెప్పుకోలేదు, ఈవిడ ఎవరిని వెళ్ళి అడుక్కోలేదు, అయ్యా మీకు సేవ చేశాను కదా ఏదైనా నాకు సహాయం చేయమని. ఏం జరిగిందో తెలుసా? ఇంకా వారం రోజులు పెళ్ళి ఉందనగా ఒకళ్ళు ఫ్రిడ్జ్ కొని తీసుకొచ్చి ఇచ్చారు, ఒకళ్ళ ఇంట్లో గ్రైండర్ తీసుకొచ్చి ఇచ్చారు, ఒకళ్ళు మిక్సీ తీసుకొచ్చి ఇచ్చారు, ఒకళ్ళు ఒక సోఫా సెట్ కొనిచ్చారు, ఒకళ్ళు ఒక మోటార్ సైకిల్ కొనిచ్చారు. కొంతమంది అయితే పెళ్లి ఖర్చులకు ఉంటాయమ్మా ఈ 10,000 ఉంచు అని, ఈ 5,000 ఉంచు, ఈ 3,000 ఉంచు అని కొన్ని వేల రూపాయలు దేవుడు వారిని కదిలించి ఇచ్చాడు. ఆవిడ చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను తగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే నా తగ్గింపును దేవుడు చూసాడయ్యా, నా తగ్గింపును దేవుడు చూసి నాకు ఒక గొప్ప ప్రతిఫలం, అడిగిన దానికంటే ఆశించిన దానికంటే గొప్ప ప్రతిఫలం ఇచ్చాడని ఏడుస్తూ చెప్పింది. నువ్వు తగ్గించుకున్నట్లయితే, చేస్తున్న పని దగ్గర నువ్వు తగ్గించుకున్నట్లయితే నీపై అధికారికి దయ పుట్టించే దేవుడు. నీ కుటుంబంలో తగ్గించుకున్నట్లయితే తల్లిదండ్రులు లేకపోతే నీ అన్నదమ్ములు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు దయ పుట్టించే దేవుడు. ఎప్పుడైతే నీ పై అధికారికి దయ పుడతాదో వెంటనే దేవుడు నిన్ను వారి ద్వారా హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించబడాలంటే నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకో. నీ అందాన్ని చూసి ఒకవేళ గర్వపడుతున్నావా?
ఆ రంగు కుళ్ళిపోతుంది, ఒక దినాన పురుగులు పట్టేస్తుంది ఈ శరీరానికి. ఇది ఎంత అందమైన శరీరం అని అనుకుంటున్నామో ఒక దినాన ఎందుకు పనికిరాదు. ఇది శరీరం కేవలం నిష్ప్రయోజనం. నీ కండలను చూసి, నీకున్న బలాన్ని చూసి, నీకున్న యవనాన్ని చూసి గర్వపడుతున్నావా? ప్రియ తమ్ముడి చెల్లి, ఇది తగ్గించుకునే సమయం. దేవుడు అంటున్నాడు కదా, ఎవడు తగ్గించుకొని దేన మనస్కుడై నా సన్నిధిలో వణుకుతాడో వానినే నేను దృష్టిస్తున్నానని దేవుడు చెబుతున్నాడు. ప్రియబిడ్డ, నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిజంగా ఈరోజు నువ్వు తగ్గించుకున్నట్లయితే నేను నీ కోసం ప్రార్థిస్తాను. నాతో ప్రార్థనలు ఏకీవించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, ఈ సమయంలో నాయన ఈ మాటలు ఎందరైతే వినుచున్నారో వారందరికీ మీ తగ్గింపు దయచేయండి. మా కోసం ఎంతగా మీరు తగ్గించుకున్నారు. సిలువ మరణము పొందినంతగా నాయన, సిలువ శ్రమలు అనుభవించినంతగా ఎంతగా తగ్గించుకున్నావో అటువంటి తగ్గింపు మాకు నేర్పించండి. ప్రభువా, మమ్మల్ని చూస్తున్న వారికి మేము చూపించడం, నిన్ను చూపించడం నేర్పించండి. అయ్యా, మాలో కోపాన్ని చూపించడం ఇప్పటి వరకు చేశాం. మాలో ద్వేషాన్ని, మాలో ఉండే పౌరుషాన్ని, మాలో ఉండే ఎందుకు పనికిరాని వ్యర్థమైన ఉగ్రతను చూపించాం. కానీ ఇది మొదలుకొని నిన్ను చూపించేవారిగా చేయండి. ఇది మొదలుకొని తండ్రి మాలో ఉండే సాత్వికత చూపించేవారిగా చేయండి. అత్తయ్యతో కోడలతో అత్తయ్య ఏ విధముగా సాత్వికమైన తగ్గించుకునే మనసుతో ఉండాలి. అయ్యా, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఏ విధంగా తగ్గించుకోవాలో, పై అధికారుల దగ్గర కింద ఉద్యోగస్తులు ఏ విధంగా తగ్గించుకోవాలో నేర్పించండి నాయన. వృద్ధాప్యం ఉన్న వారి దగ్గర, అయ్యా పెద్దల ముందు, వయసులో వృద్ధులైన వారి ముందు ఏ విధంగా తగ్గించుకోవాలో నేర్పించండి. దైవజనుల దగ్గర ఏ విధంగా తగ్గించుకోవాలో నేర్పించండి. తండ్రి, మాటలు వినిచున్న ప్రతి బిడ్డను ఇదిగో మీ తగ్గింపు కలిగిన మీ బలముతో, శక్తితో నింపండి. తగిన కాలమందు మీరు హెచ్చించే దేవుడు కనుక హెచ్చింపు మీ వల్ల మాత్రమే కలుగుతుంది కనుక మీరే తగిన కాలమందు మీ చిత్తానుసారంగా హెచ్చించండి నాయనా. నీ యొక్క బిడ్డలకు అయ్యా వారు తగ్గించుకున్న తగ్గింపుకు తగినట్లు ఒక గొప్ప దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. దేని ప్రియమైన బిడ్డలారా, ఈ కార్యక్రమం కానీ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి ఒక్క మాట కానీ దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఒక్క ఫోన్ ద్వారా మాకు మరి తెలియచేయండి. లేక ఒక SMS ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, లేక ఒక పోస్ట్ కార్డు ద్వారా కానీ మాకు తెలియచేయండి. మేము కూడా మీరు పంపిస్తున్న జవాబుల ద్వారా మేము బలపడుతున్నాం. ఈ కార్యక్రమం ఏ విధంగా ఇంకా అభివృద్ధి పరచాలి, యేసయ్య ప్రేమను ప్రకటించాలని మరి మాకు కలిగిన కృపను బట్టి మేము ప్రయత్నిస్తున్నాం. కనుక దేవుడు ఇంకనూ కృప చూపించి ఈ ఆదరణ అనే కార్యక్రమం ముందుకు కొనసాగినట్లు మరి మీరు కూడా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా యొక్క చిరునామా పాస్టర్ ఎలియాజర్, ఆదరణకర్త ప్రార్థనా సహవాసం, పెద్ద తాడేపల్లి గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా యొక్క ఫోన్ నంబర్స్ 9703903517. మరొక ఫోన్ నంబర్ 8142230955. మా వెబ్సైట్ www.cpfindia.org. మరియు మా యొక్క ఈమెయిల్ అడ్రస్ for_prayer_help@yahoo.com.